పచ్చని పొలాలతో చుట్టుముట్టబడిన ఒక చిన్న గ్రామంలో ప్రపంచంలోని అన్నిటికంటే ఎక్కువగా తన తల్లిని ప్రేమించే బంటి అనే కుర్రాడు నివసించేవాడు. వారు సాధారణ జీవితాన్ని గడిపేవారు. బంటి వాళ్ళ అమ్మ పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఒకరోజు కూరగాయలు కోస్తున్నప్పుడు ఆమె చెయ్యికి గాయమైంది. ఆమె నొప్పిని తట్టుకోడానికి ప్రయత్నించినా గాయం మరింత తీవ్రమైంది. అమ్మ గాయం చూసి బంటి మనసు తల్లడిల్లిపోయింది. బంటి కొత్త చెప్పులు కొనడానికి తన డబ్బు పొదుపు చేస్తున్నాడు. కాని తల్లి నొప్పిని చూసి డబ్బు మందులు కొనడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. అమ్మకు తెలియకుండా బంటి డబ్బు తీసుకుని మందులు కొనాలనుకున్నాడు. తరువాతి ఉదయం బంటి గ్రామంలోని బజారుకు బయలుదేరాడు. అతడు మండుటెండలో మైళ్ల దూరం నడిచాడు. తల్లి కోసం మందు తేవడమే అతని లక్ష్యం. మార్కెట్లో బంటి సజాగ్రత్తగా తన డబ్బులు లెక్కబెట్టి ఔషధ వ్యాపారికి ఇచ్చాడు. మందును చేతితో గట్టిగా పట్టుకుని అతడు ఊపిరి పీల్చుకున్నాడు. తల్లి కోసం ఆశతో గుండె నిండుకుని బంటి ఇంటి వైపు పరుగెత్తాడు. ప్రేమ అతనికి బలాన్ని ఇచ్చింది. ఆ సాయంత్రం బంటి ఇంటికి వెళ్లేసరికి అమ్మ బంటిపై కోపంతో గట్టిగా అరిచింది. పిగ్గీ బ్యాంకు పగలగొట్టి డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని కోప్పడింది. వెంటనే బంటి బాధతో తన దగ్గర ఉన్న మందు తీసి వాళ్ళ అమ్మకు ఇచ్చి జరిగింది చెప్పాడు. విషయం తెలియగానే అమ్మ బంటిని దగ్గరకు తీసుకుని ఏడ్చింది. ఆ సాయంత్రం బంటి తన తల్లి గాయాన్ని జాగ్రత్తగా శుభ్రం చేసి మందు వేశాడు. అతని తల్లి తన కన్నీళ్లతో తన కొడుకు నిస్వార్థతకు గర్వపడింది. బంటి తల్లి త్వరగా కోలుకుంది మరియు ఆమె తన కొడుకును గట్టిగా కౌగిలించుకుంది. నువ్వే నాకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం అని దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. తమ బంధం గతంలో కంటే దృఢమైనదని ఇద్దరికీ తెలుసు. ప్రేమ కోసం చేసిన త్యాగాలు ఎప్పుడూ నష్టాలుగా ఉండవు అని బంతి తెలుసుకున్నాడు. అతనికి తల్లి ఆరోగ్యం, సంతోషం డబ్బుతో కొలవలేనిది.